ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు పారిపోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. బయట ఎంత సెక్యూరిటీ ఉందో తెలుసు కదా నీకు. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలుసు. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో ఏమో ఏమో నువ్వే నేనేమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో. విష్ యూ హ్యాపీ బర్త్డే అమ్మాయి గారు. థ్యాంక్ యూ రాజు. అమ్మాయి గారు ఈరోజు చాలా పనులున్నాయి, లేవండి. బా బర్త్డే రోజు కూడా పనులేంటి రాజు? మీరు లేవండి అమ్మాయి గారు, చెప్తాను రండి. అమ్మాయి గారు బర్త్డే సందర్భంగా మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ రాజు. రూపా, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. అమ్మాయి గారు ఈ బర్త్డే మనకు చాలా స్పెషల్. అమ్మగారిని హత్యా నేరం నుండి రక్షించుకున్నాం. పెద్దయ్య గారు అమ్మగారిని ఇంకొంచెం నమ్మారు. అలాగే ఈరోజు కోమలి బండారం బయట పెట్టి కోమలిని బయటికి గెంటైపోతున్నాం. అది మీ బర్త్డేకి ఇంకొక పెద్ద గిఫ్ట్. వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. నిన్న కోమలి గురించి నిజం తెలిసిపోతుంది అనుకునేసరికి వాళ్ళు నన్ను ఇరికించే ప్లాన్ చేశారు రాజు. ఈ రోజు కూడా సైలెంట్ గా ఉంటారనుకోవడానికి లేదు, ఏదో ఒక ప్లాన్ చేస్తారు. ఇంకేం చేయలేరమ్మా. ఏం చేసినా బయట నుంచే చెయ్యాలి. పైగా వాళ్ళకి సపోర్ట్గా ఉన్న అశోక్ కూడా కటకటాల పాలయ్యాడు. మళ్ళీ అదే ధైర్యం చెయ్యరమ్మా. వాళ్ళు ఏం చేసినా మనం తిప్పికొడదాం అమ్మగారు. ఈరోజు ఎలాగైనా కోమలి సంగతి తేల్చాలి. హ్యాపీ బర్త్డే రూపా. థ్యాంక్ యూ నాన్న. సరే అమ్మా, త్వరగా రెడీ అయిపో. ఈ రోజు మనందరికి ఒక సర్ప్రైజ్ ఉందని రాజు చెప్పాడు. అదేంటి నాన్న? సర్ప్రైజ్ కదమ్మా, నాకెలా తెలుస్తుంది? నువ్వు తొందరగా రెడీ అయిపో. ఆ సర్ప్రైజ్ ఏంటో చూద్దాం. వెళ్ళి రేపు
మన బర్త్డే సెలబ్రేషన్స్ కి అనాథ శరణాలయంలోని అందరూ వస్తున్నారు. ఈ రోజే ఈ ఇంట్లో నీకు ఆఖరి రోజు. ఏమైంది కోమలి? పొద్దు పొద్దున ఇంత టెన్షన్ పడుతున్నావు? అశోక్ గురించేనా? ఈ రోజు ఆ రూపతో పాటు నేను కూడా పుట్టినరోజు జరుపుకోవాలి. కానీ ఈ రోజు నా పుట్టినరోజులా అనిపించట్లేదు, నా చావు దినంలా అనిపిస్తోంది. ఏయ్, ఏంటా మాటలు? అవునండి, ఇప్పుడే మీ తమ్ముడు గారు వచ్చి ఈ రోజు నాకు సర్ప్రైజ్ ఉందని చెప్పి వెళ్లారు. రాజు చెప్పాడంట. నాకు అర్థమవుతుంది. ఈరోజు అనాథాశ్రమంలోని వాళ్ళందరినీ రమ్మని పిలిచారు. వాళ్ళొచ్చారంటే నాకు చావు మూడినట్టే లెక్క. ముందంటే అశోక్ని అడ్డం పెట్టుకుని విరూపాక్షిని అరెస్ట్ చేయించారు. నన్ను ప్రమాదం నుంచి తప్పించారు. ఈరోజు నన్నెవరు కాపాడతారు? ఈరోజు కూడా అశోకే కాపాడతారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా అశోక్ని మీరే జైల్లో పెట్టించారు కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాడు? వస్తాడు కోమలి. అదే మేము నీకిచ్చే పెద్ద గిఫ్ట్. నీ అశోక్ని బయటికి తీసుకొస్తావని చెప్పాను కదా. నీకిచ్చిన మాట ప్రకారమే నీ అశోక్ని ఆల్రెడీ బయటికి రప్పించేశాం. ఏంటి, అశోక్ని బయటికి రప్పించారా? అయితే నేను అశోక్ని కలవచ్చా? మాట్లాడొచ్చా? కుదరదు. ఎందుకు కుదరదు? విజయాంబిక గారు, ప్లీజ్ అండి, నా అశోక్తో ఒక్కసారి మాట్లాడతానండి. ప్లీజ్ అండి, ఒక్కసారి సరే అండి, సరే ప్లీజ్. సరే రే, ఫోన్ చేయి. హలో అశోక్, కోమల్ నీతో మాట్లాడుతుందంట. అశోక్, కోమలి,